పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫాలోడ్ బై సాంగ్, హీరోయిన్ తో ట్రాక్, కామెడీ సీన్స్, పవర్ఫుల్ ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో మదర్ ఎమోషన్, పోలీస్ స్టేషన్ సీన్స్, క్లైమాక్స్ అయితే పిచ్చి పిచ్చి నచ్చింది నాకు అయితే. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే బద్దలైపోయింది. గబ్బర్ సింగ్ మూవీ గురించి ఎంత మాట్లాడుకుంటే తక్కువే, వేరే లెవెల్ అల్టిమేట్ ఎక్సలెంట్ మూవీ. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడినా ఎక్కువనే. యాజ్ ఎక్స్పెక్టెడ్ 180mm రాడ్ స్మూత్ గా దింపిండండి. అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. అయినా మన పిచ్చి కాకపోతే మిస్టర్ బచ్చన్ తీసిన డైరెక్టర్ ఏమైనా అవతార్ మూవీ తీస్తాడా? మిస్టర్ బచ్చన్ 2 తీస్తాడు. ఈ మూవీ కూడా అదే. ఫస్ట్ హాఫ్ గురించి అయితే ఎంత తక్కువ మాడితే అంత మంచిగా అండి. వరస్ట్ కుక్క రాడ్ ఫస్ట్ హాఫ్ లో ఏమన్నా బాగుందంటే ఎత్తర కాలర్ ఒక్కటే సాంగ్ మాత్రం బాగుంది, మిగతా మొత్తం రాడ్ అండి. ఫస్ట్ హాఫ్ లో దారుణాలు ఉంటాయి, అసలు మామూలు కాదు. ప్రభాస్ కామెడీ ఉంటది, కుళ్ళు కామెడీ. స్క్రీన్ పైన పోయి కొట్టాలనిపించింది ప్రభాస్ కామెడీ చేస్తుంటే. సత్యం రాజేష్ కామెడీ ఇరిటేటింగ్ కామెడీ. ఫస్ట్ హాఫ్ లో రాశి ఖన్నా ఎపిసోడ్ అయినా, సత్యం రాజేష్ అయినా, ప్రభాస్ వీళ్ళ ట్రాక్ మొత్తం వరస్ట్ అండి, క్రింజ్ మ్యాక్స్ అసలు. ఈ సీన్స్ మొత్తంలో పొలిటికల్ డైలాగ్స్ పడతాయండి. హరిశంకర్ గారు చెప్పిరు ఈ మూవీలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందని చెప్పి, బట్ త్రూ అవుట్ ద ఫస్ట్ హాఫ్ పొలిటికల్ డైలాగ్స్ ఇట్లా కుప్పలు తిప్పలు వాడేసిరు. హెవీ పొలిటికల్ యూసేజ్ అండి. దీంతో పాటు ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ డాన్స్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఒక 10 నిమిషాల డాన్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఆయన డిఫరెంట్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఉంటాడు. అయ్యా బాబోయ్, దాన్ని ఎట్లా కామెడీ అనుకున్నామో కానీ క్రింజ్, లిటరల్ గా ఒక 10 నిమిషాలు క్రింజ్ అనిపించింది. ఇంటర్వెల్ లో ఒక టెంపుల్ దగ్గర ఫైట్ ఉంటదండి, మామూలు కాదు. బ్యాక్గ్రౌండ్ మొత్తంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కట్ చేస్తే ముందర ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ మన రథం పోతా ఉంటది. ఎట్లా బిలీవబిలిటీ వస్తుందా మాకు అర్థం కాదు. ఈ సీన్ రియల్ లొకేషన్ తీస్తే ఏమైతుంది? ఎందుకు రామోజీ ఫిలిం సిటీ సెట్స్? రాశి ఖన్నా గారు ఈ మూవీలో చేసింది శూన్యం, గుండు సున్నా. ఆమె వేసింది ఏమీ లేదు అసలు. హియర్ కమ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ లో ఇట్లా దన పడుతూనే ఉంటాయి, ఒక 10-15 రిఫరెన్స్ పడుతూనే ఉంటాయి. ఖుషి ఏమే రాజా రిఫరెన్స్ పడుతుంది, తొలి ప్రేమ సాంగ్ వాడేసి ఓజీ రిఫరెన్స్ వాడిరండి, హంగ్రీ చీట అని చెప్పి. ఇన్ని రిఫరెన్స్లు, పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్లు, ఎందుకు ఇన్ని రిఫరెన్స్ నాకు అర్థమైతలేదు. ఏ మాట కమాట చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ మనసే ఈ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ వర్కౌట్ అయింది. ఐ లవ్డ్ ఇట్ అండి. ఆ సాంగ్ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారికి శ్రీలీల గారికి మధ్య కెమిస్ట్రీ మాత్రం బ్యూటిఫుల్ అనిపించింది. ఒక సెకండ్ హాఫ్ లో 40 minutes ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఐ లవ్డ్ ఇట్, నాకు చాలా నచ్చింది. ఈ శ్రీలీల సీక్వెన్స్ మొత్తం నాకు బాగా నచ్చినాయి. అంటే రొటీనే కానీ కొంచెం షూటింగ్ మాత్రం చాలా క్యూట్ గా అనిపించింది, మంచిగా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అంటే శ్రీలీల అండి. అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ సెకండ్ హాఫ్ మొత్తం తెర రీమేక్ అండి, లిటరల్ గా పోలీసుడు మూవీ రీమేక్. సెకండ్ హాఫ్ సింపుల్ అండి. ఒక విలన్, వాడి కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేయడం, ఆ అమ్మాయి చచ్చిపోవడం, హీరో వచ్చి విలన్ కొడుకుని చంపడం, విలన్ వచ్చి హీరో వైఫ్ ని చంపడం, తర్వాత హీరో వెళ్ళి విలన్ చంపడం. లిటరల్ గా తెరీ మూవీ సీన్స్ అని కాపీ పేస్ట్ అండి, యాజ్ ఇట్ ఈస్. ఈ మూమెంట్ లో హరీష్ శంకర్ గారిని నమ్మడం ఆపేసేయాలని మనం. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, తెరీ రీమేక్ కాదు అని చెప్పిరు. ఆ సీక్వెన్స్ మొత్తం తెరీ రీమేక్ అండి. ఇంకా ఈ మూవీలో టెర్రరిస్ట్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటదండి. ఈ సినిమాకి టెర్రరిస్ట్లకు సంబంధం ఏముంది, ఎట్లా పట్టుకొచ్చి రావాలి నాకు అర్థమైతలేదు. బొట్టు పెడతామంటారు, సింధూర్ అంటారు, మోడీ రిఫరెన్స్ కదా, ఇవన్నీ వాడిరు, గట్టి వాడిరు. నాకైతే ఏ మాత్రం కూడా ఇవన్నీ ప్రాపర్ గా సినిమాలో కలిసినట్టు అనిపించలేదు, ఏదో అవుట్ ఆఫ్ నోవేర్ పట్టుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో చెమ్మక్ చంద్ర ఒక 2-3 minutes ఆఫ్ సీక్వెన్స్ పడుతుంది. క్రింజ్ ప్రో మ్యాక్స్ అండి. వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ వెరీ ఇట్స్ డ్యూ. సెకండ్ హాఫ్ లో దేఖలేంగే చాలా పర్ఫెక్ట్, ఎక్సలెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై పవన్ కళ్యాణ్ గారు, శ్రీలీల గారు. సాంగ్ కూడా కేవ్ ఉంది సాంగ్ అయితే. ఈ సెకండ్ హాఫ్ 90% ఆఫ్ సెకండ్ హాఫ్ ని మొత్తం ఫ్యాన్స్ కోసం నింపిర్రు. ఆల్మోస్ట్ 3 to 4 పవన్ కళ్యాణ్ గారు మూవీ రిఫరెన్స్ చాలా హెవీగా వాడిరు, అవి చాలా గట్టిగా వర్కౌట్ అయినాయి. బట్ యాజ్ అ స్టోరీ వైజ్ చూసుకుంటే మాత్రం ఇట్ వాస్ వెరీ బోరింగ్, అవుట్డేటెడ్ రొటీన్ అండి. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ పెట్టిర్రు, ఇది ఇప్పుడు ట్విస్టా, ఇదే ట్విస్ట్ అనుకోవాలా? నేను వాడు వచ్చిన ఫస్ట్ మినిటే గుర్తుపట్టిన వీడే పక్కా ఇదని చెప్పి. లిటరల్ గా హరీష్ శంకర్ ఇంతకంటే ఇంకేం ఆలోచిస్తాడు నాకు అర్థం కావట్లేదు. ఈ మాత్రం ట్విస్ట్ కి వీళ్ళు ఒక సీన్ రాసుకోవడం వల్ల టెర్రరిస్ట్ అని చెప్పి బొక్కలోది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ సెన్స్ ఉండదండి. నా భూతో నా భవిష్యత్. పవన్ కళ్యాణ్ గారిని ఇంత బ్యాడ్ గా చూపించిన డైరెక్టర్ అంటే హరీష్ శంకర్ అండి. అంత బ్యాడ్ లుక్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో, డ్రెస్సింగ్ వైజ్ అంతా. సెకండ్ హాఫ్ లో మళ్ళీ పోలీస్ గెటప్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఐ లైక్ ఇట్. అండ్ ఈ మూవీలో తమన్ చేసింది ఏమీ లేదు. 1 month మొత్తంలో చేయాల్సిన పనిని 10 రోజులు చేస్తే రిజల్ట్ ఇట్లే ఉంటది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా అన్నట్టు కొట్టిండు, అసలు ఏమీ లేదు. లిటరల్ గా ఆయన చేసింది ఏం లేదు. సో యాజ్ ఎ హోల్ నాకు ఏమన్నా వర్కౌట్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఇన్ సెకండ్ హాఫ్ మాత్రం నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ కొన్ని సీన్ మంచి పడతాయి కాబట్టి ఫ్యాన్ సర్వీస్ మాత్రం గట్టిగా అయింది. అంతకుమించి స్టోరీ వైజ్ చూసుకుని మాత్రం ఇట్ ఇస్ వెరీ బోరింగ్, అవుట్డేటెడ్ రొట్ట. విలన్ గా చేసిన పార్థిబన్ అనేది చేసింది ఏం లేదు, అరవడం తప్ప ఏం చేయలేదు. మిగతా క్యాస్ట్ అంతా ఓకే పర్లేదు, ఉన్నారంటే ఉన్నారు, లేదంటే ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఉంటుంది, అదైతే క్రింజ్ అండి. ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్ మధ్యలో ప్రభాస్ పంచలేస్తా ఉంటే వెనకాల సౌండ్ వస్తుంది ఓ అని చెప్పి. సో ఇది గైస్ మన రివ్యూ ఆన్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మూవీని కాపాడలేరు, ఏదో వెళ్తే ఆయన కోసం వెళ్ళాలి తప్పితే మిగతా ఇంకా ఏమీ లేదండి. ఎక్సెప్ట్ శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ మూవీలో ఇంకా ఏమీ లేదు, మీ ఇష్టం. సో రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.